హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే డిస్కస్ చేద్దాం డే వైజ్గా. సో దీనికి సంబంధించి నోట్స్ ఆల్రెడీ మీకు మ్యాగజైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 2024 జనవరికి సంబంధించి కూడా వీడియో చేశాం. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో చూసి మీకు ఒక సీక్వెన్స్ అనేది అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలిపుదాం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అప్పుడే ఎక్కువ మందికి అనేది మన ఛానల్ గురించి తెలుస్తుంది అండ్ గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మంచు చిరుతలపై మొట్టమొదటి జాతీయ సర్వే. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది 100%. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది టైగర్స్ పాపులేషన్ కాదు, టైగర్స్ సర్వే కాదు. ఇది ఒక స్నో లియోపార్డ్స్ అంటారు, అంటే మంచు చిరుతలు. సో పులులు వేరు, మంచు చిరుతలు వేరు. అలాగే చీతాలు కూడా వేరు. సో చీతాలు మనకు నైజీరియా అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు ప్రవేశపెట్టారు కదా. సో ఈ 3 టాపిక్స్ గురించి బాగా చూసుకోండి, కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మంచు చిరుతలకు సంబంధించి ఈ మొట్టమొదటి అన్నారు కాబట్టి ఇంకా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా 718 మంచు చిరుతలు. సో డిజిట్ గుర్తుపెట్టుకోండి, దేశవ్యాప్తంగా 718 మంచు చిరుతలు ఉన్నాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, WII అని పిలుస్తారు షార్ట్ ఫామ్లో, ఆ యొక్క సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో వెల్లడైంది. సో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయంట మంచు చిరుతలు? 718 ఉన్నాయి. అండ్ అత్యధిక మంచు చిరుతలు ఉన్నటువంటి ప్రాంతం ఏది లేదా రాష్ట్రం ఏది అని అడుగుతారు, లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది. ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం డైరెక్ట్గా అడిగితే లద్దాఖ్ వచ్చేసి ఇప్పుడు యూనియన్, అదొక కేంద్రపాలిత ప్రాంతము. ఓకే, అండ్ ఒకవేళ రాష్ట్రం అడిగితే మాత్రం ఉత్తరాఖండ్. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఫస్ట్ వచ్చేసి లద్దాఖ్ ఉంటుంది మొత్తంగా చూసుకుంటే. ఒకవేళ వాడు కేంద్రపాలిత ప్రాంతము అని అంటే మాత్రం లద్దాఖ్ వస్తుంది. ఒకవేళ రాష్ట్రము అంటే ఉత్తరాఖండ్ వస్తుంది. సో ఇక్కడ లద్దాఖ్లో 477 యొక్క మంచు చిరుతలు ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి 124 ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే 51 మంచు చిరుతలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 36 మంచు చిరుతలు ఉన్నాయి. సిక్కిం 21 అండ్ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 9 ఉన్నాయి. అండ్ ఈ యొక్క సర్వేను స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా అనేటువంటి పేరిట జరిగింది. సో ఈ యొక్క నివేదిక పేరు ఏంటంటే స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా అనేటువంటి పేరిట జరిగింది. అండ్ ఈ యొక్క సర్వే వివరాలను ప్రజెంట్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్. సో ఇక్కడ ప్రతి పాయింట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ఈ యొక్క సర్వేను 2019-2023 మధ్య అయితే నిర్వహించడం జరిగింది. అండ్ లేటెస్ట్గా ఈ యొక్క 2024లో ఈ యొక్క నివేదికను ఈ యొక్క భూపేందర్ యాదవ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మొత్తంగా చూసుకుంటే ఎన్ని చదరపు కిలోమీటర్లో ఈ యొక్క సర్వేను నిర్వహించారంటే 1.20, సో 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క సర్వేని అయితే నిర్వహించడం జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అయితే చూద్దాం ఇక్కడ. సో మంచు చిరుతల యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతారు ఒక్కసారి. ప్యాంథెరా ఆన్సియా. సో ఎందుకు పలుమార్లు రిపీట్ చేస్తున్నామంటే గుర్తుండిపోతుంది, ఎక్కువసార్లు వినడం వల్ల గుర్తుండిపోతుంది. అండ్ ఇక పర్వత ప్రాంతాల్లో యొక్క మంచు చిరుతలు అయితే నివసిస్తాయి. అండ్ చర్మంపై నల్లటి మచ్చలు అలాగే దట్టమైనటువంటి వెంట్రుకలు ఈ యొక్క మంచు చిరుతలకు ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఈ యొక్క IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ అనేటువంటి సంస్థ ప్రకారము ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయి. సో ప్రజెంట్ ఇవి వచ్చేసి అంతరించిపోతున్న జాతుల్లో ఉండడం వల్ల ఈ యొక్క సర్వేను నిర్వహించడం అని కూడా చెప్పొచ్చు మనం ఒక్కసారి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇంపార్టెంట్ ఈ యొక్క మొట్టమొదటి జాతీయ సర్వే అబౌట్ మంచు చిరుతల గురించి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో భారతదేశంలో మరో 5 ప్రాంతాలు రామ్సార్ సైటు. సో గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ బల్ల గుద్ది చెప్తున్నాను ఇక్కడ. రామ్సార్ సైటు ఎప్పుడైతే వార్తలు నిలుస్తుందో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి బాగా. మీరు బట్టి కొట్టినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100%. సో 100% యొక్క రామ్సార్ సైట్ నుంచి క్వశ్చన్ వస్తుంది డ్యామ్ ష్యూర్గా. సో గుర్తుపెట్టుకోండి,
మన ఏపీకి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక్కసారి ఈ యొక్క ప్రాంతాల నుంచి క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు. సో ఈ ప్రాంతాల నుంచి ఎన్ని వరుసగా క్రమంలో చేరాయి అని అడిగారు క్వశ్చన్. ఒకవేళ మీకు గుర్తుంటే ఆ పేపర్ చూడండి, అప్పుడు ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ కర్ణాటక రాష్ట్రం లేటెస్ట్గా భారతదేశంలో 5 ప్రాంతాలు అనేవి ఈ యొక్క రామ్సార్ జాబితాలో చేరడం జరిగింది. అండ్ కర్ణాటక నుంచి ఎన్ని చేరాయంటే 3, అండ్ తమిళనాడు నుంచి 2 ప్రాంతాలు. సో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క 5 ప్రాంతాలు అనమాట. సో కర్ణాటక నుంచి 3 ప్రాంతాలు అని చెప్పాం కదా, ఆ 3 ప్రాంతాల పేర్లు ఒకసారి చూస్తే మగడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్, మగడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్, అలాగే అఘనాశిని ఎచ్చూరి అండ్ అంక సముద్ర పక్షుల సంరక్షణ కేంద్రం. ఈ 3 వచ్చేసి మీకు కర్ణాటక రాష్ట్రం. అండ్ నెక్స్ట్ తమిళనాడు నుంచి కరైవెట్టి పక్షుల సంరక్షణ కేంద్రం, కరైవెట్టి. అండ్ నెక్స్ట్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. ఇవన్నీ కూడా రామ్సార్ జాబితాలో చేరడం జరిగింది 2024లో. ఓకే, అండ్ మొత్తం వీటితో కలిపి భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయి అంటే 2024 ఈ యొక్క ఫిబ్రవరి నాటికి వచ్చేసి 80 ఉన్నాయి, మొత్తం 80. అంతకుముందు 2000 ఒకవేళ క్వశ్చన్ అడుగుతాడు, ఇలా అడుగుతాడు, 2023 చివరి నాటికి భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే 75 ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా ఎన్ని జాయిన్ అయ్యాయి? 5 అయినాయి. సో మొత్తంగా చూసుకుంటే 2024 ఫిబ్రవరి నాటికి 80 ఉన్నాయి. ఒకవేళ 2023 నాటికంటే 75 అని మీరు ఆన్సర్ పెట్టాలి. ఓకే, అంటే 2020 ఆగస్టు 15 నాటికి 11 ప్రాంతాలు చేరాయి. అండ్ అలాగే అప్పటికే భారతదేశంలో 75 ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ స్టిల్ 80 ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్. సో ఈ నోట్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ కొన్ని అడిగినవి అండ్ మరవి కొన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇక్కడ నోట్ అనే రూపంలో రాస్తున్నాను. ఇక్కడ దేశంలో అధిక రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రము. మొత్తం 16 ఉంటాయి. సో లేటెస్ట్గా ఇప్పుడు కూడా మనం 2 డిస్కస్ చేసాం కదా, సో వాటితో కలిపి మొత్తం 16. అండ్ సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 10 ఉంటాయి. అండ్ దేశంలో మొట్టమొదటి, ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింటాడు ఈ యొక్క క్వశ్చన్ని చాలా ఎగ్జామ్లో, దేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ ఏదంటే చిల్కా సరస్సు. ఎక్కడ ఉంటుంది? ఒడిశాలో ఉంటుంది. 1981లో ఈ యొక్క రామ్సార్ సైట్లో జాబితాలో చేరడం జరిగింది ఈ యొక్క చిల్కా సరస్సు. నెక్స్ట్ రామ్సార్ చట్టం వచ్చేసి 1971, ఇది కూడా చాలా ఎగ్జామ్లు అడిగారు. అండ్ భారతదేశం ఏ సంవత్సరంలో చేరిందంటే 1982లో యొక్క రామ్సార్ చట్టంలో చేరింది. అండ్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఇది కూడా ఇంపార్టెంట్. వరల్డ్స్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 2 జరుపుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూద్దాం. సో పశ్చిమ కనుమల్లో నూతన కంగారు బల్లి జాతులు. సో ఇలాంటివి డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ గురించి కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతారు. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో నూతన కంగారు బల్లి జాతిని కనుగొనడం జరిగింది. సో దాని పేరేంటి, ఎక్కడ కనుగొన్నారని చూద్దాం. శాస్త్రవేత్తలు పశ్చిమ కనుమల్లో కొత్త కంగారు బల్లి జాతిని అయితే గుర్తించడం జరిగింది. సో ఎక్కడ ప్లేస్ అంటే ఇడుక్కిలో. అండ్ దీని పేరు ఏంటంటే చిన్న బల్లి జాతి. దీన్ని డిమిన్యూటివ్ డ్రాగన్ అని పిలుస్తారు. అండ్ దీనికి సంబంధించి అగామిడే. సో ఈ యొక్క ఏ కుటుంబానికి చెందినది అని అడుగుతారు మీకు ఒక్కసారి. అగామిడే. సో ఇక్కడ చూడండి, అగామిడే. అండ్ దీని యొక్క పొడవు వచ్చేసి బల్లి జాతి యొక్క పొడవు వచ్చేసి దాదాపు 4.3 సెంటీమీటర్లు ఉంటుంది. 4.3 సెంటీమీటర్లు. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ 4 అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించినటువంటి ఇరాన్. సో ఇరాన్ దేశము సరికొత్తగా 4 అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి సిద్ధంగా ఉంది, అందుకని వార్తలు నిలిచింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది. ఏ దేశము ఇటీవలే 4 అణు విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించిందంటే ఇరాన్ దేశము. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ కొత్తగా 4 అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి ఇరాన్ ప్రభుత్వం సిద్ధమైంది. అండ్ తద్వారా న్యూక్లియర్ కరెంటు ఉత్పత్తిని 5000 మెగావాట్లకు, సో ఈ డిజిట్ గుర్తుపెట్టుకోండి, 5000 మెగావాట్లకు పెంచుకోవాలని కూడా ఈ యొక్క ఇరాన్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అండ్ న్యూక్లియర్ శక్తితో 2041 నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనేదే ఆ యొక్క దేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఒకవేళ బడ్జెట్ గురించి అడిగితే మాత్రం $20 బిలియన్. సో ఒకవేళ ఆ 4 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నిర్మించడానికి అయ్యే బడ్జెట్ ఎంత అని ఒకవేళ అడిగితే మాత్రం $20 బిలియన్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో అభ్యాస్ పరీక్ష విజయవంతం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక DRDO
చేపట్టినటువంటి పరీక్షలు అయితేనేమి, అలాగే ఇస్రో చేపట్టినటువంటి పరీక్షలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డైరెక్ట్ క్వశ్చన్స్ అడతాయి ఇక్కడ నుంచి, ఎందుకంటే మన దేశ అత్యున్నతమైనటువంటి రక్షణ విభాగం అవి కూడా. సో ఇక్కడ గగనతల లక్ష్యాలను ఛేదించేటువంటి ఆయుధ వ్యవస్థలపై సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రూపొందించినటువంటి మానవరహిత టార్గెట్ విమానం పేరు అభ్యాస్. దీని యొక్క అభ్యాస్ అనమాట దాని పేరు. అండ్ డిఆర్డిఓ దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఎక్కడి నుంచి పరీక్షించారు అని అడుగుతారు. ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, చాందీపూర్ అనేటువంటి పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తుంది అనమాట. ఓకే. అండ్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 2 మధ్య దీన్ని 4 సార్లు పరీక్షించడం జరిగింది. అండ్ ప్రయోగ సమయంలో త్వరణాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, ఒక్కసారి అడుగుతారు ఈ యొక్క అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంటుంది అని. సో హైదరాబాద్ చేస్తే కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ యొక్క ల్యాబొరేటరీ రూపొందించినటువంటి సింగిల్ బూస్టర్ను ఈ యొక్క అభ్యాస్లో వాడడం జరిగింది. అలాగే అభ్యాస్ అనేది ఒక హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియా టార్గెట్. ఈ యొక్క హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియా టార్గెట్ దీనిని అభివృద్ధి చేసింది ఏ సంస్థ అని అడుగుతారు. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ చేసింది. అండ్ ఈ యొక్క అభ్యాస్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసింది ఎవరంటే డిఆర్డిఓ అనుబంధ సంస్థ అనేటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏడిఈ అని పిలుస్తారు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో భారత్ మరియు ఆస్ట్రియా శాస్త్రవేత్తల ఘనత. సో ఐఐటి మండి గురించి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఐఐటీల గురించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా అడుగుతారు క్వశ్చన్స్. మీకు ఐఐటీలకు సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను స్పెషల్గా 2024కు సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు సంబంధించి ఈ యొక్క ఐఐటీలకు సంబంధించి ఒకే చోట మీకు వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉంటే ఈజీగా గుర్తుంటుంది కదా, సో అందుకని చేస్తాను. అండ్ ఇక్కడ చూద్దాం ఐఐటి మండికి సంబంధించి. సో ఇక్కడ డిస్కస్ చేద్దామా, అక్కడ డిస్కస్ చేద్దామంటే సరే మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ యొక్క ఐఐటీలకు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ఔషధం పేరు ఏంటంటే పెంబ్రోలిజుమాబ్. పెంబ్రోలిజుమాబ్. ఒక్కోసారి మీకు ఎగ్జామ్లో అడుగుతారు పెంబ్రోలిజుమాబ్ అనేది దేనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ లేదా ఔషధం లేదా మెడిసిన్ అడుగుతారు. ఇది వచ్చేసి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అండ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి రోగనిరోధక వ్యవస్థను ఉద్దింపజేస్తే అలాగే ఆ యొక్క వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని అమెరికాలో ఉన్నటువంటి రట్టర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితే అధ్యయనం తేల్చింది. అండ్ ఈ యొక్క చికిత్సకు రేడియేషను, మందులతో పాటు రోగ నిరోధక శక్తిని ఇనుమడింపజేసే పెంబ్రోలిజుమాబ్ అనేటువంటి కొత్త ఔషధాన్ని ఈ యొక్క అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ దేని ద్వారా వస్తుందంటే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఒక్కోసారి ఈ యొక్క అబ్జర్వేషన్ గురించి కూడా అడుగుతారు, మీకు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఐఐటికి సంబంధించి మరొకసారి సరే చూద్దాం, ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫస్ట్. అండ్ మళ్ళీ ఒకసారి సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం దీని గురించి. దేశంలో తొలి ఐఐటి శాటిలైట్ క్యాంపస్. సో భారతదేశంలో తొలి ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో ఏర్పాటు కావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆధ్వర్యంలో తొలి ఐఐటి ఎక్కడంటే ఇండోర్కు సంబంధించి. సో మధ్యప్రదేశ్ ఐఐటి ఇండోర్కు అనుబంధంగా అయితే ఈ యొక్క తొలి ఐఐటి క్యాంపస్ అయితే ఏర్పాటు కావడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో చైనా 5వ అంటార్కిటికా రీసెర్చ్ స్టేషన్. సో ఇలాంటి రీసెర్చ్ స్టేషన్కి సంబంధించి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. అండ్ ఈ యొక్క రీసెర్చ్ అనేటువంటి కేంద్రం పేరు ఏంటంటే కిన్లింగ్ స్టేషన్ను ఇటీవల చైనా ఎక్కడ ప్రారంభించిందంటే అంటార్కిటికా రీసెర్చ్ స్టేషన్. ఇది ఎన్నవది అంటే 5వది అనమాట, 5వది ఫ్రెండ్స్. ఓకే, ఇది దేనికోసం దోహదపడుతుందంటే అంటార్కిటికా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం అయితే ఇది దోహదపడుతుంది. ఒకవేళ ఇండియాకి సంబంధించి అంటార్కిటికా రీసెర్చ్ ఎన్ని ఉంటాయని మీకు ఎగ్జామ్లో అడిగితే, సో భారతదేశానికి సంబంధించి అంటార్కిటికా రీసెర్చ్ కేంద్రాలు వచ్చేసి 3 ఉన్నాయి. సో వాటి పేరు ఏంటంటే ఫస్ట్ గంగోత్రి. ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ నోట్ అని పెట్టాను కాబట్టి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ గంగోత్రి అనేది ఫస్ట్, అండ్ సెకండ్ వచ్చేసి మైత్రి, అండ్ థర్డ్ వచ్చేసి భారతి. ఈ 3 కూడా అంటార్కిటికా రీసెర్చ్ కేంద్రాలు అనమాట భారతదేశానికి సంబంధించి. గంగోత్రిని వచ్చేసి 1983లో ఎస్టాబ్లిష్ ప్రారంభించారు. మైత్రి వచ్చేసి 1988, అండ్ భారతి వచ్చేసి 2012 లేటెస్ట్ కేంద్రం ఇది. ఓకే, 2012 అనమాట. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇస్రో ఒక ఘనతను సాధించింది ఏంటంటే సముద్రంలోకి కార్టోసాట్ 2 అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఏంటి అనేది ఒకసారి చూస్తే,
సో పాత ఉపగ్రహాలతో ఆయా కక్షలో పెరిగిపోతున్నటువంటి అంతరిక్ష చెత్తను కాస్తైనా తగ్గించేటువంటి లక్ష్యంతో ఇస్రో ఒక ముందడుగు వేసింది. సో ఏంటంటే దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్ళు దేశానికి సేవలు అందించినటువంటి కార్టోశాట్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూవాతావరణంలోకి తీసుకొచ్చింది. హిందూ మహాసముద్రంలో పడేలా అయితే దీన్ని చేసింది. అండ్ ఫిబ్రవరి 14, 2024 ఫిబ్రవరి 14 ఈ యొక్క ప్రక్రియ అయితే జరిగింది. అండ్ ఈ యొక్క కార్టోశాట్ 2 అనేటువంటి దాన్ని ఎప్పుడు ప్రయోగించిందంటే ఇస్రో 2007 ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2007. ఈ యొక్క కార్టోశాట్ 2ను పట్టణ ప్రణాళికలకు సహాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజ్లు తీసేందుకు ఈ యొక్క కార్టోశాట్ 2ను ప్రయోగించడం జరిగింది. అండ్ ఈ యొక్క కార్టోశాట్ 2 యొక్క బరువు అడిగితే మాత్రం 680 kg అని చెప్పొచ్చు. ఓకే, ఎప్పుడు ప్రయోగించారు ఇస్రో దీన్ని? 2007 సంవత్సరంలో ప్రయోగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో మరొకటి కొత్త రకం పాము జాతి. ఇందాక మనం ఇందాక మనం కంగారుకు సంబంధించి డిస్కస్ చేశాము. సో ఇప్పుడు కొత్త పాము జాతి, ఒక కొత్త పాము జాతి వార్తలు ఇచ్చింది, కోరల్ స్నేక్. అండ్ మిజోరాంలో కనుగొన్నటువంటి కోరల్ స్నేక్కి బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీదుగా ఒక నామకరణం చేయడం జరిగింది, ఒక పాము జాతి అనమాట. సో దీన్ని సినోమైక్రరస్ గోరి అని చెప్పేసి మీకు ఆప్షన్లో గొర్రె కూడా ఉంటుంది. గొర్రె పెట్టకండి, మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు. ఓకే, గోరి వేరు లేదా గోరే అని పిలుస్తారు. గోరే వర్సెస్ గోరే అనమాట. గొర్రె అయితే మాత్రం కాదు, ఇది ఒక పాము జాతి. ఓకే, ఈ యొక్క పామును స్థానికంగా ఏమని పిలుస్తారంటే రుల్ ఇహిని. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ప్రపంచంలో తొలి వుడెన్ శాటిలైట్. సో ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఆధారిత ఉపగ్రహాన్ని తీసుకురావడం జరిగింది 2 దేశాలు. సో నాసా మరియు జాక్సా. నాసా అనేది అమెరికా దేశానికి సంబంధించింది, అండ్ జాక్సా వచ్చేసి జపాన్ దేశానికి సంబంధించినది. అండ్ ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిది అనమాట. ఇప్పటివరకు ఏ దేశం కూడా సొంతంగా ఒక చెక్క ఉపగ్రహాన్ని తయారు చేయలేదు. ఫస్ట్ టైం ఈ యొక్క అమెరికా మరియు జపాన్ అంతరిక్ష సంస్థలు తీసుకురావడం జరిగింది. మీకు ఇలాంటివి డైరెక్ట్ క్వశ్చన్స్ అడతారు. సో ఏంటి దీనివల్ల వచ్చేసి ఏంటంటే అంతరిక్షయానాన్ని మరింత సుస్థిరతం చేసేందుకు దీన్ని త్వరలో ప్రయోగించనున్నారు ఈ యొక్క 2 దేశాలు కూడా. అండ్ ఈ యొక్క మ్యాగ్నోలియా అనేటువంటి చెక్కతో ఈ యొక్క లిగ్నోషాట్ను తయారు చేయడం జరిగింది. ఆ యొక్క ఉపగ్రహం పేరు ఏంటంటే లిగ్నోషాట్. సో లిగ్నోషాట్ అనమాట. ఈ యొక్క చెక్క అనేది ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క చెక్క అనేది ముఖ్యంగా కాలిపోదు, అలాగే కుళ్ళిపోదు అనమాట. సో 2024 వేసవిలో ఈ యొక్క ప్రయోగాన్ని, ఈ యొక్క లిగ్నోషాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మళ్ళీ అప్డేట్ వస్తే మాత్రం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, అదే నెక్స్ట్. సో ఐఐటి జోధ్పూర్కి సంబంధించి మరొకసారి శ్వాస విశ్లేషణకు సరికొత్త సెన్సార్. సో ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ స్పెషల్గా మనం ఐఐటీలకు సంబంధించి ఆ యొక్క వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. శ్వాసను విశ్లేషించడం ద్వారా ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులను నిర్ధారించగల సరికొత్త సెన్సార్. మీకు ఎగ్జామ్లో ఇదే లైన్స్ను వరుసగా అడుగుతారు, మీకు ఏ కొత్త పదాలను తీసుకొచ్చి జోడించారు. శ్వాసను విశ్లేషించడం ద్వారా ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులను నిర్ధారించగల సరికొత్త సెన్సార్ను ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ అడతారు ఇలాంటి దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్. సో తొలి అనేటువంటి అంశం ఏదైతే వస్తుందో దాన్ని బాగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడుగుతారు ఇక్కడ. ఓకే, చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మిషన్స్. పేరు గుర్తుపెట్టుకోండి, ఇంట్యూటివ్ మిషన్స్ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. సో ఏంటంటే చంద్రుడిపై తొలి వాణిజ్య నౌకను విజయవంతంగా దించింది. అండ్ 1972లో అపోలో 17 ద్వారా యాత్ర తర్వాత అమెరికా ల్యాండర్ 1 జాబిల్లిపై దిగడం ఇదే మొదటిసారి. అంటే 1972 తర్వాత మళ్ళీ అమెరికాకు సంబంధించి ఒక ల్యాండర్ మొదటిసారిగా ఈ యొక్క జాబిల్లిపై దిగిందనమాట. సో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, అలాగే అపోలో 17 అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ అని చెప్పారు కదా. సో ఆ యొక్క సంస్థ పేరు ఏంటంటే ఇంట్యూటివ్ మిషన్. ఆ యొక్క సంస్థ CEO వచ్చేసి స్టీవ్ అల్టెమిస్. ఓకే, అండ్ ఈ యొక్క నౌక పేరు ఏంటి ఇక్కడ వచ్చేసి వ్యోమనౌక పేరు వచ్చేసి
ఒడిసిఎస్ అని పిలుస్తారు, ఒడిసిఎస్. అండ్ దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే ఫిబ్రవరి 23న భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 23న అయితే దీన్ని ప్రయోగించడం జరిగింది. అండ్ ఇక ఒడిసిఎస్ అనేటువంటి నౌకలో ఏవి ఉన్నాయంటే నాసాకు చెందినటువంటి 6 పరిశోధన పరికరాలు, అలాగే 125 మినీ చందమామలు, 125 మినీ చందమామలు. అండ్ జెఫ్ కూన్స్ అనేటువంటి శిల్పి దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క 125 మినీ చందమామలకు ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి గాంధీ మహాత్ముడు, గాంధీ మహాత్ముడి పేరు కూడా ఉంది. అండ్ మూడో వచ్చేసి ఇన్సులేటింగ్ జాకెట్ వస్త్రం కూడా ఈ యొక్క నౌకలో ఉంది. అండ్ దీన్ని వచ్చేసి స్పోర్ట్స్ వేర్ సంస్థ కొలంబియా అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది, తయారు చేసింది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ సో ఇక్కడ మిగతా పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ యొక్క ఒడిసియస్ అనేటువంటి నౌక కేవలం వారం రోజులే పనిచేస్తుంది. ఆ తర్వాత అక్కడ రాత్రి సమయం స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతో అక్కడ ఉన్నటువంటి వ్యోమనౌకల సౌర ఫలకాలు, అంటే మీకు నైట్ టైం అయ్యేసరికి అక్కడ సౌర ఫలకాలు పనిచేయడం వల్ల ఆ యొక్క నౌక అనేది క్లోజ్ అయిపోతుంది, దాని యొక్క కాలపరిమితి అయిపోతుంది. అందుకని కేవలం వారం రోజులని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ చందమామపై దిగేటువంటి ప్రైవేట్ ల్యాండర్లను నిర్మించడానికి నాసా చేపట్టిన సిఎల్పిఎస్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్ అనేటువంటి కార్యక్రమం కింద దీన్ని పంపడం జరిగింది. అండ్ ఈ యొక్క కంపెనీతో నాసా దాదాపు $11.8 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆ యొక్క ఒప్పందంలో భాగంగా ఈ యొక్క ఒడిసియస్ అనేటువంటి వ్యోమనౌకను పంపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క వ్యోమనౌకను కార్బన్ ఫైబరు అలాగే టైటానియంతో తయారు చేశారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వ్యోమనౌకను దేంతో తయారు చేశారంటే కార్బన్ ఫైబర్ అండ్ టైటానియంతో తయారు చేశారు. దాదాపు ఇది 2 మీటర్ల వెడల్పు ఉంటుంది, 14 అడుగుల ఎత్తు ఉంటుంది. అండ్ ఈ యొక్క నౌక దిగినటువంటి ప్రాంతం పేరు వచ్చేసి ఏంటంటే ఒక చిన్న బిలంగా పేర్కొంటారు, దాన్ని మాలాపెర్ట్ ఏ అంటారు. దక్షిణ ధృవానికి సమీపంలో ఇది దిగిందనమాట. ఈ యొక్క మిషన్కు పెట్టిన పేరు ఏంటంటే IM-1. ఓకే, అండ్ ఇందులో ఉన్నటువంటి ల్యాండర్ పేరు ఏంటంటే ఒడి. సో ఆ యొక్క వ్యోమనౌక పేరు వచ్చేసి ఒడిసిఎస్ అనమాట. అండ్ ఈ యొక్క నౌక 6 కాళ్ళపై నిలబడుతుంది, 6 లెగ్స్ అనమాట దీనికి సంబంధించి. ఇక ప్రయోగ సమయంలో దీని యొక్క బరువు వచ్చేసి 1908 కేజీలు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ GSLV F-14. సో GSLV F-14, సో ఇస్రో విజయవంతంగా దీన్ని చేపట్టడం జరిగింది. అండ్ ఎప్పుడంటే 2024 ఫిబ్రవరి 17న యొక్క GSLV F-14 ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఇన్శాట్ 3DS ఉపగ్రహం అనమాట. అండ్ తిరుపతి జిల్లా, సో ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు? తిరుపతి జిల్లా. సో ప్రజెంట్ ఇండియాలో కేవలం ఒకటి మాత్రమే ఈ యొక్క ఇస్రోకి సంబంధించి లాంచ్ ప్యాకెట్స్ ఉన్నాయి. లాంచ్ అంటే రాకెట్లను ప్రయోగించే కేంద్రం ఒకటి మాత్రమే ఉంది, ఎక్కడంటే షార్ అనమాట. అండ్ రెండోది వచ్చేసి తమిళనాడు ఉన్నటువంటి కులశేఖరపట్నంలో రానుంది. అండ్ మూడోది కూడా ఈ యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఒకటి మాత్రం వర్క్ చేస్తుంది. అండ్ రెండోది ఇటీవలే ప్రైమ్ మినిస్టర్ మోడీ శంకుస్థాపన చేశారు. అండ్ మూడో దానికి జస్ట్ ఆ స్థలాలు ఇంకా పరిశీలిస్తున్నారు ఈ యొక్క షార్లో. ఓకే, అండ్ ప్రయోగం తర్వాత 18.46 నిమిషాల తర్వాత 2275 కేజీల ఇన్శాట్ 3DS అనేటువంటి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇది ముఖ్యంగా దేనికోసం ఉపయోగపడుతుందంటే వాతావరణాన్ని, అలాగే భూమి, సముద్ర ఉపరితలాలను మరింత మెరుగ్గా ఈ యొక్క ఉపగ్రహం అనేది పరిశీలిస్తుంది. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అండ్ ప్రజెంట్ కక్షలో ఉన్నటువంటి ఇన్శాట్ 3D అలాగే ఇన్శాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఈ లేటెస్ట్ ఉపగ్రహం అనేది కూడా వాటితో కలిసి పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ముఖ్యంగా ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ఛానల్స్ ఉంటాయి కదా మనకు, ఈ యొక్క DTH అని చెప్పేసి ఇన్శాట్ 3DSలో ఉండేటువంటి 6 ఛానల్ ఇమేజరు అలాగే 19 ఛానల్ సౌండర్లు వాతావరణాన్ని మరింత ప్రభావవంతంగా పరిశీలించడానికి దోహదపడతాయి. అండ్ ఈ యొక్క SAS అండ్ R ట్రాన్స్పాండర్లు చేసి ఈ యొక్క డిస్ట్రెస్ సిగ్నల్స్, అలర్ట్ డిస్ట్రక్షన్స్లు ఈ యొక్క ప్రసారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గ్లోబల్ సెర్చ్, రెస్క్యూ సేవలకు ఈ యొక్క సమాచారం అనేది కీలకంగా మారుతుంది. ఎందుకు ప్రతి లైన్ కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు. సో ప్రతిదీ కూడా సరైనది, సరి కానిది ఇలాంటివి జంబ్లింగ్ అడుగుతున్నారు కాబట్టి మీకు ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క డేటా రిలే ట్రాన్స్పాండర్ వంటి కీలకమైనటువంటి కమ్యూనికేషన్ పేలోడ్లను కూడా ఈ యొక్క ఇన్శాట్ 3DSలో అమర్చడం జరిగింది. అండ్ మీకు తెలుసు కదా PSLV, GSLV ఈ యొక్క అవన్నీ కూడా లాంచింగ్ వెహికల్స్ అనమాట. GSLV నుంచి ప్రజెంట్ దీన్ని చేపట్టడం జరిగింది, జియో సింక్రనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్. ఓకే,
అండ్ నెక్స్ట్ మిషన్ గగన్యాన్కు నలుగురు ఆస్ట్రోనాట్స్. సో లేటెస్ట్గా దీని నుంచి కూడా గ్రూప్ 1లో అనుకుంటా క్వశ్చన్ వచ్చింది. సో గ్రూప్ 1 సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మిషన్ గగన్యాన్కు నలుగురు ఆస్ట్రోనాట్స్ ప్రకటించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో పర్యటనలో ఉన్నప్పుడు ఆ నలుగురిని ప్రకటించడం జరిగింది. ఎప్పుడంటే 2024 ఫిబ్రవరి 27న గగన్యాన్ మిషన్కి సంబంధించి నలుగురు ఇండియాకి సంబంధించి ఆస్ట్రోనాట్స్ని ప్రకటించారు. కేరళలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయం తిరువనంతపురంలో ఈ యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అక్కడ ఉంటుంది కదా. సో అందు నుంచి ఈ నలుగురు పేర్లు ప్రకటించారు. సో ఆ యొక్క నలుగురు పేర్లు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ కెప్టెన్ అయినటువంటి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. పేర్లు గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. మొన్న క్వశ్చన్ వచ్చింది కూడా ఇక్కడ నుంచే, కాని వారెవరు అని క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ కెప్టెన్ అయినటువంటి ప్రశాంత్ బాలకృష్ణ. సో బాలకృష్ణ గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది, యాక్టర్ పేరు కాబట్టి. కేరళ రాష్ట్రం నుండి అనమాట. గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్. సో బాలకృష్ణ ప్రతాప్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అండ్ గ్రూప్ కెప్టెన్ అయినటువంటి అజిత్ కృష్ణన్ గుర్తుపెట్టుకోండి. కృష్ణన్ చెన్నై నగరానికి చెందినవారు. అండ్ వింగ్ కమాండర్ అయినటువంటి సుభాన్స్ శుక్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. సో వీళ్ళందరూ కూడా గ్రూప్ కెప్టెన్లు అయితే ఈయన మాత్రం కేవలం వింగ్ కమాండర్ అనమాట, శుక్లా. సో ఇక్కడ పేర్లు ఏంటంటే బాలకృష్ణ, ప్రతాప్ అండ్ కృష్ణన్ అండ్ శుక్లా. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఒక్కసారి బాలకృష్ణ, ప్రతాప్, కృష్ణన్, శుక్లా. బాలకృష్ణన్, ప్రతాప్, కృష్ణ, శుక్లా. ఓకే, ఎందుకు ఈ పేర్లు అంటే డెఫినెట్గా మరొకసారి అడుగుతారని మీకు ఇలా పేర్లు అనేవి రివైజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ భారత భూభాగం నుండి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనటువంటి భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించనున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి వ్యోమగామిగా ఎవరు నిలిచారంటే భారతదేశానికి సంబంధించి రాకేష్ శర్మ 1984లో రికార్డు సృష్టించారు. అండ్ వాళ్ళ తర్వాత మళ్ళీ ఈ నలుగురు వెళ్ళనున్నారు. అండ్ గగన్యాన్ మిషన్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఒకసారి చూసుకుంటే 2025లో బహుశా ఈ యొక్క యాత్రను చేపట్టే అవకాశం ఉంది. ఈ యొక్క గగన్యాన్ మిషన్ అనేది వ్యోమగాములను భూమికి ఎత్తు అంటే 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ యొక్క గగన్యాన్ మిషన్లో భాగంగా. అండ్ ఇందుకోసం ఏ యొక్క రాకెట్ను ఉపయోగిస్తారు, ఇంపార్టెంట్ చూడండి. ఏ యొక్క రాకెట్ను ఉపయోగిస్తారంటే LVM-M3 అనేటువంటి రాకెట్ను ఈ యొక్క గగన్యాన్ మిషన్కు ఉపయోగిస్తారు. అండ్ ప్రయోగం తర్వాత 3 రోజుల తర్వాత భూమికి తిరిగి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 డేస్ ఈ యొక్క ప్రయోగాన్ని ఎప్పుడైతే చేపడతారో దానికి సంబంధించి 3 రోజుల తర్వాత మళ్ళీ భూమి మీదకి తిరిగి వస్తారు. అది కూడా ఎక్కడికి స్పెసిఫిక్గా సముద్ర జలాల్లోనే దిగుతారు వాళ్ళు. ఓకే. అండ్ ఈ యొక్క ప్రాజెక్టుకు బడ్జెట్ సుమారు 9,000 కోట్లు అవ్వచ్చని అంచనా వేయడం జరిగింది. ఇది జస్ట్ అంచనా మాత్రమే కేవలం. అండ్ ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మీకు గ్రూప్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇందులో భాగంగా ఒక రోబోను ప్రవేశపెట్టి, ఇంపార్టెంట్ చూడండి, ఇది ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగారు. సో ఈ గగన్యాన్ మిషన్లో భాగంగా ఏ రోబోను తీసుకెళ్తున్నారంటే వ్యోమమిత్ర. ఇంపార్టెంట్, ఆల్రెడీ ఒక దాంట్లో అడిగారు. వ్యోమమిత్ర అనేటువంటి రోబోను ప్రవేశపెట్టనున్నారు. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇవి మీకు 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఆల్రెడీ మనం జనవరి వీడియో కూడా చేసాం, అది కూడా చూడండి. అండ్ ఫిబ్రవరి కూడా చూడండి, అప్పుడు మీకు ఫుల్ఫిల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.